నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్న చంద్రబాబు. పాలనపై రేపల్ల సభలో తీవ్ర విమర్శలు. జేబు దొంగలకే వైకాపా టికెట్లు ఇచ్చిందని ఎద్దేవా. ఏపీలో సీట్ల మార్పులపై ఎన్డీఏ కూటమి కీలక చర్చలు. తెదేపాకు అనపర్తి, భాజపాకు తంబళ్లపల్లె. సూత్రప్రాయంగా నేతల అంగీకారం. మద్య నిషేధం మాటే మరిచిన జగన్. గత ప్రభుత్వంతో పోలిస్తే 65% పెరిగిన విక్రయాలు. 5 ఏళ్లలో 1,54,000 కోట్లు దండుకున్న వైకాపా సర్కార్. నేతలకు కేసుల వివరాలు ఇవ్వడంలో జాప్యంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి. పోలీసుల తీరును తప్పుపట్టిన న్యాయస్థానం. ఈ నెల 16 లోపు ఇవ్వాలని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కొత్త అంశాలు. ఎస్ఐని ఏమార్చి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు. తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ పేరు. లోక్సభ ఎన్నికల ప్రచార జోరు పెంచనున్న భారాస. నేడు చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ. భారీ ఏర్పాట్లు చేసిన గులాబీ పార్టీ. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అబద్ధమన్న మోదీ. ప్రతిపక్షాలది అసత్య ప్రచారమని ఆగ్రహం. అవినీతిపై చర్యలు కొనసాగిస్తామని స్పష్టీకరణ. లోక్సభ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య యుద్ధమన్న రాహుల్. రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణే ధ్యేయమని పునరుద్ఘాటన. వైకాపా పాలనలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, సహజ వనరులను దోచేయడమే కాకుండా అమరావతి రాజధానిని నాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తామని చంద్రబాబు భరోసానిచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లె ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వీటితో పాటు మరో 4 పాయింట్లను కలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించగా వాటికి అంగీకరించినట్లు చంద్రబాబు వివరించారు. పదే తప్పులు చెప్తున్నాడు. 99% ఇచ్చిన హామీలు నెరవేర్చాడంట. నెరవేర్చాడా తమ్ముళ్ళు? పాస్ అయ్యాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు నెరవేర్చింది గుండు 0 అవునా కాదా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా. అవినీతిని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకొని వ్యాన్పిక్ సిటీని, నిజాంపట్నాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ టికెట్లు ఇచ్చిన వాళ్లలో జేబు దొంగలు, భూ కబ్జాదారులు, ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లర్లు, నమ్మక ద్రోహులే ఉన్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యావంతులు కావాలో, రౌడీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాజధానిలో రోడ్ల మీద గ్రావెల్ ఉంటే ఆ గ్రావెల్ కూడా దొంగిలించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ. అలాంటి దొంగకు మొగుడుగా పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చాను. ఐపీఎస్ఏ కాదు, 35 ఏళ్లు దొంగల్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక్కడ. పోలీస్ ఆఫీసర్ ఆదరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాకు సైకో జగన్ కి వ్యత్యాసం. నేను సంస్కారవంతుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వ్యక్తిని నేను. జోబీలు కొట్టే వాళ్ళని, మీకు ఎక్కడికక్కడ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని, భూ కబ్జాలు చేసే వాళ్ళని తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 పథకాలకు, వైకాపా నవరత్నాలకు ప్రజలు తేడా తెలుసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీట్ను తెలుగుదేశానికి ఇచ్చేసేందుకు భాజపా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును కమలం పార్టీ తీసుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన 1-2 మార్పులపై తెలుగుదేశం, జనసేన, భాజపా అగ్రనేతలు చర్చించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఏపీలోని అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు 3 పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణను ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైన చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని తెదేపా శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు భాజపా సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున భాజపాకు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళ్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని భాజపా నాయకులు అన్నట్లు తెలిసింది. నరసాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని, అక్కడి నుంచి రఘురామకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని ప్రస్తుతం నరసాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాస వర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని భాజపా వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు 3 పార్టీల నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఉమ్మడిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకునే వరకు పోరాడాలని భావించారు. రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు భాజపా నుంచి కేంద్ర, రాష్ట్ర నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికపై చర్చ జరిగింది. 25 లోక్సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళికతో వెళ్లాలని 3 పార్టీల నేతలు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఏపీలో 5 ఏళ్లుగా సాగుతున్న జగన్ అరాచక పాలనను అంతమొందించడానికే తెలుగుదేశం, జనసేన, భాజపాలు కూటమిగా ఏర్పడ్డాయని, నేతలు అసంతృప్తి వీడి తిరుపతిలో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వచ్చిన జనసేనాని తిరుచానూరు రోడ్లోని కూటమి నేతలతో సమావేశమయ్యారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందని నేతలకు వివరించారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నేత అరణ్య శ్రీనివాసులు విజయానికి కృషి చేయాలని కోరారు. ఆ తర్వాత టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్న నేతలు పవన్ కళ్యాణ్తో విడివిడిగా సమావేశమయ్యారు. పవన్ బుజ్జగింపుల తర్వాత కూటమి గెలుపు కోసం పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులు జరుగుతున్న జనసేన పార్టీలో అభ్యర్థి ప్రకటించిన తర్వాత కొంచెం అలకంపాన్పులు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయాన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. నాకు 1000 ఏనుగుల బలం ఆయన ఇచ్చాడు. ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను. నా భవిష్యత్తు అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. మరి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో కూడా ఆయన చెప్పడం జరిగింది. నా గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇరువురు కూడా కలిసి నేను కోరుకునేది కూడా గౌరవం. ఈ నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి మరి పని చేయడానికి విజయమే ధ్యేయంగా మేమంతా కూడా సిద్ధమై దిగుతామని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిదశ ఉమ్మడి ప్రచారం విజయవంతమైన నేపథ్యంలో మళ్లీ విడత పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి సభలో పాల్గొనున్నారు. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం, ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. తొలి విడతలో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 2 సభలకు హాజరైన ఇరువురు నేతలు 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ 3 పార్టీల ఓట్లు పడేలా కృషి చేయాలని అగ్రనేతలు తమ శ్రేణులకు గట్టిగా చెప్పారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు వేమూరు, రేపల్ల సభల్లో పాల్గొంటారు. రేపు తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం నిర్వహిస్తారు. 14న పాయకరావుపేట, చోడవరం, గాజువాక, 15న రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఇవాళ్టి నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచార బరిలోకి దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో చేపట్టే పర్యటనను ఆయన కదిరిలో ప్రారంభించనున్నారు. రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్న బాలకృష్ణ ఈ నెల 19న హిందూపురంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు విచారణలో దర్యాప్తు బృందం కీలక అంశాలను సేకరించింది. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకృష్ణరావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేసే కొద్దీ కొత్త అంశాలు బయటకొస్తున్నాయి. భారాస ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు రాధాకిషన్రావు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. డబ్బు రవాణాకు ఎస్కార్ట్ వినియోగించుకున్న ఓ ఎస్ఐని రాధాకిషన్రావు తప్పుడు సమాచారమిచ్చి బురిడి కొట్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్నికల సొమ్ము తరలింపు విషయాన్ని చెప్పకుండా అత్యవసర పరిస్థితులకు అవసరమైన డబ్బును తరలించేందుకు సహకరించాలని ఎస్ఐని రాధాకిషన్రావు నమ్మించినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు మాత్రమే అత్యవసర సొమ్మును పోలీసు వాహనాల్లో తరలిస్తున్నట్లు రాధాకిషన్రావు సదరు ఎస్ఐని నమ్మించినట్లు సమాచారం. 2023 అక్టోబర్లో ఎన్నికల సమయంలో రాధాకిషన్రావు భారాసాకు లబ్ధి చేకూర్చేలా డబ్బు తరలించే కార్యాచరణకు పూనుకున్నారు. సదరు ఎస్ఐకి ప్రత్యేకంగా ప్రభుత్వ బొలెరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించినట్లు తెలిసింది. ఆ సమయంలో రాధాకిషన్రావు సూచనతో ఎస్ఐ ఓ సందర్భంలో సికింద్రాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశారు. దివ్యచరణ్ రావు పంపించిన ఓ వ్యక్తితో కలిసి రాణిగంజ్కు వెళ్లారు. అక్కడ ₹1 కోటి తీసుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చి దివ్యచరణ్ రావుకు అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్ గంజ్ వెళ్లారు. అక్కడ మరో ₹1 కోటి తీసుకుని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ కు అప్పగించారు. భారాస ఎమ్మెల్సీ విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతో ఎస్ఐ పలు విడతలుగా ఎస్కార్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్లోని రాజ్ పుష్ప గ్రీన్ ఓడెల్ విల్లాస్ లో వెంకట్రామరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ ను కలవాలని రాధాకిషన్రావు ఎస్ఐకి సూచించారు. అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోన్ సిమ్ కార్డు తీసుకొచ్చి ఎస్ఐకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి ఆ ఫోన్లోనే సంభాషించేవారు. అదే క్రమంలో ఎస్ఐ ఓసారి శివచరణ్ సూచించిన ప్రాంతానికి వెళ్లి అక్కడ ₹1 కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అలాగే అక్టోబర్ 3వ వారంలో 2-3 రోజుల వ్యవధిలో 2 సార్లు ₹1 కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్ కు ఎస్ఐ అప్పగించారు. ఇలా తరచూ జరుగుతున్న క్రమంలో ఏదో తేడాగా ఉందని ఎస్ఐకి అనుమానం కలిగింది. ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావుకు అడ్డు చెప్పలేకపోయారు. ఎప్పుడైతే రాధాకిషన్రావును ఎన్నికల కమిషన్ తొలగించిందో అప్పుడు ఎస్ఐకి అనుమానం కలిగింది. అప్పటి అధికార భారాస పార్టీకి అనుకూలంగా రాధాకిషన్రావు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎస్ఐకి అర్థమైంది. ఇదే క్రమంలో భారాస ఓటమి తరువాత డిసెంబరు 4న రాధాకిషన్రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. తన రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన 2 మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ 2 ఫోన్లను తరువాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామరెడ్డి తన బాల్య స్నేహితుడు కావడం, ఎన్నికల వేళ అతడు తరలించే సొమ్ముకు ఎస్ఐని ఎస్కార్ట్ గా పంపించినట్లు రాధాకిషన్రావు పోలీసు విచారణలో వెల్లడించారు. భారాస అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ఉధృతం చేయనున్నారు. ఇవాళ చేవెళ్లలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ కోసం భారాస నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ నెల 16న మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సింగూరు చౌరస్తా వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 2 సభల కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు 10 ఏళ్ల హయాంలో తాము చేసిన పనుల్ని వివరిస్తూ భారాస ప్రచారం చేయనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల నాయకులు శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటున్నారు. నిషేధం అంటే కనిపించనీయకుండా చేయడం, కానీ జగనన్న మద్యపాన నిషేధానికి అర్థమే మార్చేశారు. ఊళ్లలో బెల్ట్ షాపులు, కొత్తగా బార్లు, వాకిన్ స్టోర్లు, ఇలా కొత్త పోకడలతో జనానికి తాగించారు, ఊగించారు. దశలవారీ నిషేధం అని చెప్పి పెగ్గుల వారీగా ఆదాయాన్ని పెంచుకుంటూ పోయారు. బీద బిక్కి బలహీనతల్ని సొమ్ము చేసుకుని గల్లాపెట్ట నింపుకున్నారు. ఏకంగా ₹154,000 కోట్ల విలువైన జే బ్రాండ్ మద్యాన్ని డొక్కలెండిన బక్కజీవుల గొంతుల్లో పోశారు. 3 ఏళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో కూడా
ప్రేమలు ఆప్యాయతలు పెరగాలి. అది జరగాలి అని అంటే తాగుడు అనేది లేకుండా పోవాలి. దశల వారీగా 4వ సంవత్సరం వచ్చేసరికి తాగుడు అనేది ఎక్కడ కనిపించకుండా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాం. జగన్ చెప్పింది నిజమైతే రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క మద్యం దుకాణం కూడా కనిపించకూడదు. కానీ ఆ పరిస్థితి ఉందా? జగన్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు మందు దొరకని ఊరు లేదు. కొన్ని గ్రామాల్లో 2-3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. వీటిలో క్వార్టర్ మద్యం సీసాపై ఎంఆర్పీ కంటే అదనంగా 40 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి కనీసం 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల వరకు దోచేశారు. ఇక బార్లైతే బార్లా తెరిపించారు, తూగేదాకా తాగించారు. గతంలో బార్లు లేని పురపాలికలు, నగర పంచాయతీల్లోనూ కొత్తగా ఏర్పాటు చేయించారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాకిన్ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు ప్రారంభించారు. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్షంలో ఉండగా సుద్దులు చెప్పారు జగన్. అధికారంలోకి వచ్చాక అదే మద్యం ఆదాయాన్ని ఫుల్లుగా పెంచుకున్నారు. 2014 నుంచి 2019 మార్చి మాసాంతం వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 75,285 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే వైకాపా 5 ఏళ్ల ఏలుబడిలో అమ్మింది అక్షరాల 1,24,333 కోట్లు. అంటే గత ప్రభుత్వంతో పోల్చితే వైకాపా హయాంలో 49,047 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అదనంగా అమ్మారు. వైకాపా నేతలు బెల్ట్ షాపులు, బార్లలో అదనపు ధరలకు విక్రయించి అనధికారికంగా వసూలు చేసింది 30,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన జగన్ 5 ఏళ్లలో 1,54,333 కోట్ల రూపాయల్ని మందుబాబుల నుంచి పిండుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో పోల్చితే 65.14% ఎక్కువగా మద్యం విక్రయించారు. జగన్ దృష్టిలో ఇది దశలవారీ మద్య నిషేధమైతే, జనం దృష్టిలో తాగుడు బలహీనతను సొమ్ము చేసుకొని గల్లా పెట్టె నింపుకోవడమే. అసలు జగన్ పాలనా రథచక్రాలు నడిచింది మద్యం ఆదాయం మీదే. ఆయన గద్దెనెక్కిన మొదటి ఏడాది అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 20,928 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే 2023-24 ఆర్థిక సంవత్సరానికి అమ్మకాలు 30,078 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ లెక్కన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని లక్షల మందికి పూటుగా తాగించారో, ఎన్ని వేల కుటుంబాలను వీధిపాలు చేశారు, ఎంతమంది అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తెంచారు, ఎంతమందిని అనారోగ్యానికి గురి చేశారో తలుచుకుంటేనే బుర్ర గిర్రున తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో అందజేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నెల 16 లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని డీజీపీ పోలీసులను మౌఖికంగా ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని 2-3 గంటల్లోనే వాటిని అందజేయవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించి ఉంటే ఇప్పటికే సమాచారాన్ని తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నామినేషన్ల సమయంలో కేసుల గురించి ప్రస్తావించకపోతే అభ్యర్థులపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని గుర్తు చేసింది. పిటిషనర్లకు తెలియకుండా వారిపై కేసులు నమోదై ఉండవచ్చని, వాటిలో సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసు ఇచ్చి ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారికి కేసుల సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని తేల్చి చెప్పింది. ఈ నెల 16 లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. విచారణను 16కు వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, వంగల్పూడి అనిత, బొండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్,
న్యాయవాదులు వివి లక్ష్మీనారాయణ, వివి సతీష్, పివిజి ఉమేష్ చంద్ర తదితరులు వాదనలు వినిపించారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుందని గుర్తు చేశారు. పిటిషనర్లు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటుపడే ప్రమాదం ఉందన్నారు. వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని, అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు. కోయంబత్తూరులో ఏపీ గంజాయి దొరుకుతోందంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన రచ్చబండ కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి సమీపంలో ఉన్న క్రిస్టియన్ పేటలోని చర్చిలో లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం ఇంటి పక్కనే ఉన్న వంతెననే జగన్ నిర్మించలేకపోయారని, మళ్లీ వైకాపాను గెలిపిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి కులం మొత్తం ప్రాంతం తెలుగు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దాడి జరిగిందని, ఒక చర్చ్ పైన కానీ, ఒక మసీదు పైన కానీ, ఒక గుడి పైన దాడి జరిగిందా? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 గుడుల పైన దాడి జరిగింది. నేను ఈరోజు సవాల్ ఇస్తున్నాను ముఖ్యమంత్రి, టైం అండ్ డేట్ ఆయన ఫిక్స్ చేయమంటే చర్చికి నేను వస్తాను. ఇసుకలో ఆయన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి గారు ఇంటి ముందరనే ఇంత దొంగగా తీసుకెళ్ళిపోతుంటే దొంగలు, మన భవిష్యత్తు ఏంటి? ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సిపిఎంకు అరకు లోక్సభ సీటు, 8 శాసనసభ నియోజకవర్గాలను కేటాయిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. అరకు లోక్సభ స్థానం సహా రంపచోడవరం, గన్నవరం, మంగళగిరి, కురుపాం, నెల్లూరు టౌన్, విజయవాడ సెంట్రల్, గాజువాక, పాణ్యం అసెంబ్లీ స్థానాలను సిపిఎంకు కేటాయిస్తున్నట్టు షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు మాత్రమే ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మాటలు నీటి మోటలేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసగిస్తోందని సిద్దిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. నిరుద్యోగ యువతకు వృత్తి హామీ ఏమైందన్న ఆయన పంటలకు కనీస మద్దతు ధర, బోనస్లను కూడా మర్చిపోయిందని విమర్శించారు. హామీలను గాలి కొదిలేసిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. లుకలుకలు స్టార్ట్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొంటమో అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1760 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం ఇయ్యండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నల్గొండ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. జిల్లాలో సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులపై అక్కడక్కడ నీరు వచ్చి చేరింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం ఉందని రైతులు ఆందోళనకు గురయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న విపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ గట్టిగా తిప్పికొట్టారు. అవినీతి పరులపై చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అవినీతిపై చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో రాజకీయాలతో సంబంధం ఉన్నవి కేవలం 3% అని ప్రకటించారు. మిగతా 97% అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే అన్నారు. 2014 ముందు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 25,000 కోట్లు అయితే గత 10 ఏళ్లలో ఆ మొత్తం 1,00,000 కోట్లకు పెరిగినట్లు మోదీ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విపక్షాలకు తెలుసని, అందుకే చాలా మంది ప్రతిపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమి సామాజిక న్యాయం, ఐకమత్యం భావజాలంతో సాగుతుంటే ఆర్ఎస్ఎస్ ప్రధాని మోదీ విధానాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరులో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక నీట్ పరీక్షపై నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్రాలకే అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒకే దేశం, ఒకే నేత, ఒకే భాష అన్న విధంగా మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. విభిన్న భాషల్ని, సంస్కృతుల్ని ఇండియా
ఇండియా కూటమి సమానంగా చూస్తుందన్నారు. మోదీ విధానాలతో 83% యువత నిరుద్యోగులుగా ఉన్నారన్న రాహుల్ దేశంలో రోజుకు 30 మంది రైతులు చనిపోతున్నా మోదీకి పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. భారత్లో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని విదేశీయులు భావిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తమదన్న ఆయన ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దేశంలోని మత్స్యకారుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తామని, బోట్లకు బీమాతో పాటు డీజిల్ రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోల్కతాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. కెఫేలో ఐఈడీని అమర్చిన ముసావీర్ హుస్సేన్ షాజిబ్, బాంబు పేలుడు సూత్రధారి అబ్దుల్ మదీన్ అహ్మద్ తాహాలకు న్యాయస్థానం 3 రోజులు కస్టడీ విధించింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కాంతి అనే ప్రాంతంలోని ఓ రహస్య స్థావరంలో తలదాచుకున్న నిందితులను పక్కా సమాచారంతో ఎన్ఐఏ అరెస్టు చేసింది. గత నెల 1వ తేదీన బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. బాంబు పేల్చిన అనంతరం ముసావీర్ రోడ్డు మార్గంలోనే పశ్చిమ బెంగాల్ వరకు చేరుకున్నట్టు గుర్తించారు. వైట్ ఫీల్డ్ నుంచి గురగుంట పాల్య, తుమకూరు, బళ్ళారి మీదుగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు బస్సులో ప్రయాణించాడు. తర్వాత నెల్లూరు నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ తర్వాత బ్యాట్తోనూ సత్తా చాటి సాధికార విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. కుల్దీప్ యాదవ్ తన స్పిన్తో లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. లక్నో సారథి కేఎల్ రాహుల్ 39 పరుగులు, ఆయుష్ బదోని 55, అర్షద్ ఖాన్ 20 పరుగులతో రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో 4 సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు. ఢిల్లీ బౌలర్లో కులదీప్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. 168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాస విజయం సాధించింది. పృథ్వీ షా 32, మెక్గర్క్ 55, కెప్టెన్ రిషబ్ పంత్ 41 పరుగులతో రాణించారు. వీరు ముగ్గురు రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.